ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. కిచెన్లో మనం కష్టమైన పనులను సులువుగా చేసుకొని మన మనీని సేవ్ చేసుకొని అనవసరమైన దాన్ని రీయూజ్ ఎలా చేసుకోవాలి సూపర్ యూస్ఫుల్ టిప్తో వచ్చేసాను కాబట్టి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూస్తుందామండి. ఇలా విధంగా మనం కంఫర్ట్ కానివ్వండి సాఫ్ట్ టచ్లు కానీ కొంటూ ఉంటాం కదా. ఈ ప్యాకెట్స్ అనిపోయిన తర్వాత అనవసరం అని చెప్పి పడేసే బదులు దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దాం. దీని పైన కొంత సగం వరకు కట్ చేసామనుకోండి, ఫోల్డింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ కొంచెం పై వరకు కొంచెం కనుక ఫోల్డ్ చేసుకున్నామనుకోండి, కిచెన్లో మన కాంటూర్ టాప్ దగ్గర ఆయిల్ బాటిల్స్ ఉంటాయి, వీటిని సపరేట్గా పెడుతూ ఉంటాం. అలా ఆయిల్ బాటిల్ కింద పెట్టే బదులు ఆ కౌంటర్ టాప్ అంతా ఆయిల్గా ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా ఆయిల్ బాటిల్ పెట్టేసుకోవచ్చు. లేదంటే కిచెన్ గిన్నెలు క్లీన్ చేసే దగ్గర పెట్టేసుకున్నామే అనుకోండి, మన విమ్ లిక్విడ్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. లేదు వాషింగ్ మిషన్ పెట్టేసుకున్నామే అనుకోండి, ఏదైనా లిక్విడ్ బాటిల్స్ పెట్టేసుకోవచ్చు. అండ్ అలానే ఛార్జర్ వైర్స్ ఉంటాయి కదండి, వీటి కోసం స్పెషల్గా బాక్సెస్ అనేవి కొంటూ ఉంటాం. స్పెషల్గా బాక్స్ అనేది కొనుక్కుంటే ఈ విధంగా కవర్లో కనుక పెట్టేసాం అనుకోండి, ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. అలాగే చిందరవందర కూడా లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి కొత్త టీషర్ట్స్ కానివ్వండి, ఫ్రాక్స్ కనుక వేసాము అనుకోండి, బాగానే ఉంటుందిలే కానివ్వండి. కానీ కోల్డ్ కనుక చేసింది అనుకోండి, ఆ జలుబు అంతా కూడా టీషర్ట్గా ఫ్రాక్స్గా పూసేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనకి కొంచెం కూడా డ్రెస్కి అంటకుండా ఉండాలి అనుకుంటే ఈ విధంగా నాప్కిన్ ఏదైతే ఉందో వాళ్ళకి డ్రెస్కే కనుక పెట్టేసాము అనుకోండి, వాళ్ళకి నోస్ వచ్చినా కానివ్వండి, రన్నింగ్ నోస్లో ఉన్నా కానివ్వండి, ఈ విధంగా ముక్కు తుడుచుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఆ జలుబు ఏదైతే ఈజీగా మన డ్రెస్సెస్కి అయితే పూసుకోకుండా ఈ విధంగా నాప్కిన్కి అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి. అండ్ అలానే ఏంటి అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొంచెం ఏజ్డ్ ఉన్న పిల్లలకి కనుక పెట్టేసాము అనుకోండి, వాళ్ళకి పిన్నీస్ తగిలే దగ్గర పెట్టుకోకుండా అయితే ఉంటారు. చిన్న పిల్లలను కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చూసుకొని పిన్ని చేయండి పిల్లలకి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్యాకెట్స్ మనం పసుపు కూరలో వేసుకోవాలి అనుకున్నప్పుడు డబ్బాలో కనుక పోసుకుంటాం, బై మిస్టేక్గా మనకి చేతికి కనుక అంటింది అండి, బయటికి వెళ్ళాలి అనుకోండి, ఎంత మనం క్లీన్ చేసుకున్నా కానివ్వండి మన చేతికి అంటుతూనే ఉంటుంది. అలా మనకి నీట్గా ఒక్కసారికి వాష్ చేసుకున్నా క్లీన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం కొంచెం అంటే కొంచెం టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, టూత్ పేస్ట్ కొంచెం చేతికి అప్లై క్లీన్ చేసుకున్నామే అనుకోండి, ఆ పసుపు ఎంత ఉన్నా కానివ్వండి చేతికి అనేది లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్. కొన్నిసార్లు మనం ఎప్పుడైనా పండగలప్పుడు కూడా చేతికి ఎక్కువ పసుపు అంటుతుంది కాళ్ళకు పూసినప్పుడు కూడా, అప్పుడు కూడా ఈ విధంగా కొంచెం టూత్ పేస్ట్ పెట్టి కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి త్వరగా క్లీన్ అయిపోతాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ కప్స్ కానివ్వండి, లేదంటే గాజు ఏవైనా కూడా బై మిస్టేక్గా చేయి జారి పడిపోతూనే ఉంటాయి కదండి. అయితే ఇలాంటి చిన్నవి తీయాలి అన్నప్పుడు మనకు కూడా చేతులు గుచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా టేప్ ఉంటుంది కదండి, టేపుని తీసుకొని ఈ విధంగా అంటించుకుంటే పెద్దగా బ్రాడ్గా ఉంటుంది కదండి, దాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే మనకి గాజు కానివ్వండి టీప్స్ పగిలినాయో ఆ విధంగా మనం ప్లాస్టర్తోనే తీసేయచ్చు. మన చెయ్యి టచ్ చేయకుండా ఈ విధంగా ప్లాస్టర్ కనుక క్లీన్ చేసాము అనుకోండి, చిన్న పీసెస్తో సహా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి సూపర్గా యూజ్ఫుల్ టిప్ అండి. క్యాండిల్స్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడే టిప్ అండి. ఏంటంటే ఒక క్యాండిల్ కనుక ఉంది అనుకోండి, దీన్ని ఇప్పుడు 4-5 క్యాండిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ఆ క్యాండిల్ తీసేసుకున్నాను కదా, అండ్ దానిలోని ఈ విధంగా మనం మెల్ట్ చేసేసుకోవాలి. దీనిలో కర్పూరం కూడా వేసేసాను. క్యాండిల్ని ఏంటి అంటే మనకి ఐస్ క్యూబ్స్ బాక్స్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ లోపల, ఐస్ క్యూబ్స్ బాక్స్ ఒకేసారి ఒత్తులు కూడా పెట్టేసేసేయండి. ఒత్తులు కూడా పెట్టేసి ఆ తర్వాత ఏదైతే మనకి ఉంటుందో మనం మెల్ట్ చేసింది ఏదైతే ఉంటుందో దాన్ని కనుక వేసేసేసి ఒక 4-5 అవర్స్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసాము అనుకోండి, మనకి బాగా గట్టిగా అయిపోతాయి కదండి. దీన్ని కనుక యూజ్ చేసాము, 2 యూజెస్ అయితే ఉన్నాయండి. దీనివల్ల ఏంటి అంటే తక్కువ మనకి క్యాండిల్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే వెలిగినంతసేపు మంచి వాసన వస్తుంది. మీరు డైరెక్ట్ కింద పెట్టే బదులు ఈ విధంగా పాడైపోయిన దియాస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, దియాలు కనుక పెట్టేసాము అనుకోండి, ఎక్కువసేపు వెలుగుతుండే మన ఫ్రిడ్జ్ లోపల పెట్టడం వల్ల కూడా ఆ పైన లేయర్ అనేది ఫామ్ అయిపోయి మనకి క్యాండిల్ కూడా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన కర్పూరం అనేది వేసాం కాబట్టి వెలుగునంతసేపు మంచి వాసన. ఎవరైతే క్యాండిల్ కనుక యూజ్ చేయాలనుకునే వాళ్ళు ఉన్నారంటే ఇదైతే బెస్ట్ టిప్ అయితే అవుతుందండి. అలానే డైరెక్ట్గా మీరు ఫ్రిడ్జ్ లోపల క్యాండిల్ పెట్టినా కానీ ఒక లేయర్ ఫామ్ అయిపోయి క్యాండిల్ త్వరగా మెల్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొత్త గ్లాసులు కానివ్వండి స్టీల్ ఏమన్నా కానివ్వండి కొన్నామే అనుకోండి, ఇలాంటి పైన ప్లాస్టర్ అనేది వస్తూ ఉంటుంది కదా, దీన్ని కనుక తీయాలి అనుకోండి మనకి అడుగును కూడా గమ్ అనేది ఉంటుంది, ఈజీగా అసలు పోదు అలాంటివి. అసలు మనం క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా నెయిల్ పాలిష్ రిమూవల్ ఉంటుంది కదండి, కొంచెం అంటే కొంచెం దూదికి వేసేసి నెయిల్ పాలిష్ రిమూవల్ ఈ కాటన్కి వేసేసి ఆ పేపర్ కానివ్వండి లోపల గమ్ము కావాలి నీట్గా క్లీన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా వేసేసి కనుక క్లీన్ చేసామనుకోండి, ఆ గమ్ము నీట్గా క్లీన్ అయిపోతే ఆ పేపర్ అనేది కూడా
లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో మాత్రం కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూడండి నేను చూపిస్తున్నాను ఎంత నీట్గా అయితే క్లియర్. అట్ ద సేమ్ టైం అంటే గమ్ ఏదైతుందో ఆ గమ్ము కూడా అంటకుండా అయితే ఉంటుంది. ఈ సింపుల్ ట్రిక్ ఎవరైనా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం ఈ టిప్స్ అన్నీ ఒకసారి ట్రై చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.